కాకపోతే నిన్న ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్లో శేఖర్ మాస్టర్ ఎందుకు ఆ స్టెప్ పెట్టారని చాలామంది కాంట్రవర్సీ నడుస్తుంది. ఏంటంటే అది కూడా బాలయ్య గారు తగ్గించాలి. అది ఒకటి. నెక్స్ట్ వెంకటేష్ గారు, విక్టరీ వెంకటేష్ గారు అనేది ఒక ఫ్యామిలీ హీరో. లైవ్లో మన ఈ రాజకీయాలు చూసి ఒక 3 గంటలు కూర్చొని రాజకీయం ఆ సినిమా చూసేంత జనాలకు ఓపిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో ఏ ఇండస్ట్రీలోనూ కావచ్చు, ఏ హీరో చేసినా ఒప్పుకోరు, కానీ బాలయ్య చేస్తే ఒప్పుకుంటారు. అది బాలయ్య మేనరిజం, స్టామినా. లాస్ట్ టైం ఒక్కొక్కడు కావచ్చు, ఆ మూవీ జోనర్లోనే ఇది ఉంది. కాకపోతే ఈ సినిమాని ఇప్పుడు కాపాడేది ఎవరని అంటే ఓన్ అండ్ ఓన్లీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. ఎందుకంటే తన యాక్టింగ్ కానీ, తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ. హాయ్ బ్రో. హాయ్. సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు, భారీ సినిమాలు వస్తున్నాయి. అవును. వాటి గురించి మీ ఒపీనియన్? సో సంక్రాంతి అంటే ఇప్పుడు పండగ, సినిమా పండగ కూడా ఒకటి అని చెప్పొచ్చు. దాంట్లో మన బాలయ్య గారి మూవీ అయితే ఎప్పుడు ఒక మార్క్ క్రియేట్ చేస్తుంది. సో బాలయ్య గారు అండ్ గేమ్ చేంజర్, మన రామ్ చరణ్ అన్న గ్లోబల్ స్టార్ నటించిన గేమ్ చేంజర్, దాంతోపాటు సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారి మూవీ. సో ఈ మూవీ 3 హిట్ కావాలి. సో నిన్నైతే గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది. సో అంటే శంకర్ గారి మార్క్ అయితే దాంట్లో కనిపించింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది అది, అంటే ఇంకా కొత్తగా అన్నట్టు నాకైతే ఏమనిపించలే, బట్ శంకర్ గారి మార్కులనే కనిపించింది. లాస్ట్ టైం ఒక్కొక్కడు కావచ్చు, ఆ మూవీ జోనర్లోనే ఇది ఉంది. కాకపోతే ఈ సినిమాని ఇప్పుడు కాపాడేది ఎవరని అంటే ఓన్ అండ్ ఓన్లీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. ఎందుకంటే తన యాక్టింగ్ కానీ, తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, సాంగ్స్ కానీ, ఆ విజువల్స్ కానీ. శంకర్ గారు అంటేనే ఒక భారీ ఒక సాంగ్ని ఇంత బడ్జెట్ పెట్టచ్చు అంటే శంకర్ గారు అని చెప్పొచ్చు. అంత క్వాలిటీగా తీసుకుంటారు. మరి ఆ విజువల్ ఎలా ఉండదంటే, స్టోరీ సింపుల్ అండి, ఒక రాజకీయం దాని గురించి తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు రాజకీయాల సినిమాలు ఎందుకు జనాలు చూడరంటే, మనం చుట్టూ రాజకీయాలు చూస్తున్నాం. లైవ్లో మన ఈ రాజకీయాలు చూసి ఒక 3 గంటలు కూర్చొని రాజకీయం ఆ సినిమా చూసేంత జనాలకు ఓపిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడు ఈ సినిమాని ఒక స్క్రీన్ ప్లే ద్వారా, రామ్ చరణ్ గారి యాక్టింగ్ ద్వారా, రొటీన్ సినిమాని ఒక స్క్రీన్ ప్లే డిఫరెంట్ కామెడీ ద్వారా నిలబెట్టాలి. అది ఆ అద్భుతం జరిగితేనే మంచి ఓపెనింగ్స్ వచ్చి హిట్ అనే టాపిక్ వస్తుంది. నెక్స్ట్ మన బాలయ్య గారి గురించి ఒకటి. బాలయ్య గారి గురించి చెప్పాలంటే, ఇండస్ట్రీలో ఏ హీరో ఏ ఇండస్ట్రీలోనూ కావచ్చు, ఏ హీరో చేసినా ఒప్పుకోరు, కానీ బాలయ్య చేస్తే ఒప్పుకుంటారు. అది బాలయ్య మేనరిజం, స్టామినా. ఎందుకంటే రజనీకాంత్ గారు కూడా చెప్పారు. సో ఇంకోటి ఏంటంటే, బాబీ గారు మంచి డైరెక్టర్, వాల్తేరి వీరయ్య మంచి, లాస్ట్ టైం సంక్రాంతికి కూడా మంచి పోటీ వచ్చినప్పుడు తన మూవీ కూడా వచ్చింది. సో ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అంట. బాలయ్య సార్ కెరీర్లోనే డిఫరెంట్. కాకపోతే నిన్న ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్లో శేఖర్ మాస్టర్ ఎందుకు ఆ స్టెప్ పెట్టారని చాలామంది కాంట్రవర్సీ నడుస్తుంది. ఏంటంటే మన రవితేజ గారు ఇలా పెట్టి చేయడము. బాలయ్య గారు ఒకటి హీరోకనే కాకుండా ఒక ఏజ్డ్ పర్సన్, అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ఎమ్మెల్యే, ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాంట్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి తీయద్దని చాలా డిఫెండ్ చేస్తున్నారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవాలి. ఇంకోటి, సో అది కూడా బాలయ్య గారు తగ్గించాలి. అది ఒకటి. నెక్స్ట్ వెంకటేష్ గారు, విక్టరీ వెంకటేష్ గారు అనేది ఒక ఫ్యామిలీ హీరో, ఫ్యామిలీ ఆడియన్స్ని రప్పిస్తాడు. సో ఈ పండుగకి ఏంటంటే అందరూ ఇళ్ళకి వెళ్ళి హాలిడేస్కి వస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ టికెట్లు తెగుతాయి. సో వెంకటేష్ గారి కెరీర్లో ద బెస్ట్ ఒక సాంగ్ అయితే 60 to 70 మిలియన్స్ ట్రెండింగ్లో నడుస్తుంది. ప్రతి ఒక్కరు అదే రీల్ ఫాలో చేస్తున్నారు. ఇంకోటి వెంకటేష్ గారు కూడా పాట పాడారు. ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ. సో ఈ 3 సినిమాలు హిట్ అవుతాయి. నాకు తెలిసి బాలయ్య గారు హిట్ అవుతారనిపిస్తుంది నా ఈ ఎక్స్పెక్టేషన్ చూస్తుంటే. అలాగే గేమ్ చేంజర్ కూడా హిట్ అవ్వాలి. సంక్రాంతి ఇంకో కలుస్తున్నాం అన్న కూడా హిట్ కావాలి. ఏదేమైనా 10వ తారీఖు మనకు తెలుస్తుంది.